100 రోజుల బ్లాస్ట్. అవును, అమెరికా చరిత్రలో ఈ 100 రోజులు ఎవరూ కూడా మరువలేనివి. జనవరి 20, 2025న రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ ఈ 100 రోజుల పాలనలో న్యూస్లో కనపడని రోజే లేదు. ఆయన అధికారంలో ఉన్న ప్రతిరోజు ఒక సంచలనం, ప్రతి అడుగు ఓ విప్లవం, ప్రతి మాట ఓ రాజకీయ భూకంపం, ప్రతిరోజు ఒక కొత్త కథనం. ట్రంప్ కదలికలు అమెరికాలో ప్రతి మూలలో ఊగిసలాడింది. ఒక్క నిమిషం తీరిక లేదు, ఒక్క క్షణం విశ్రాంతి తీసుకోలేదు. అమెరికన్ల భవిష్యత్తు కోసం ప్రతి క్షణం పోరాటం చేశారు ట్రంప్. ఈ 100 రోజుల ప్రయాణంలో ఆయనపై ఇష్టం ఉన్నవారికి ఆ ఇష్టం మరింత పెరిగింది. ఆయన ద్వేషించే వారికి ఆ ద్వేషం రెట్టింపయింది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా ట్రంప్ మాత్రం తను చేయాల్సిందే చేసుకుపోతుంటున్నారు. అలానే చేసుకుంటారు కూడా. ఇంతకీ ఈ 100 రోజుల రూలింగ్లో ట్రంప్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు ఏంటి? అవి అమెరికాను ఎలా షేక్ చేశాయి? ఇంతకీ ట్రంప్ 100 డేస్ బొమ్మ హిట్టా ఫట్టా? జనవరి 21 అంటే ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టి అది రెండో రోజు మాత్రమే. ఆ రోజు ఉదయం ప్రజలకు పెద్ద షాక్ ఇచ్చారు ట్రంప్. ఓ చిన్న సోషల్ మీడియా పోస్ట్తో ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. అది ఒక సాధారణ ప్రకటనలా కనిపించినా దాని వెనుక దాగి ఉన్న ఉద్దేశం మాత్రం విప్లవాత్మకం. అమెరికా ఇకపై తన ప్రయోజనాలను మాత్రమే పట్టించుకుంటుందని ట్రంప్ ఆ మెసేజ్లో చెప్పారు. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఏ ఒప్పందాన్నైనా రివ్యూ చేస్తామని సంకేతాలిచ్చారు. మిత్ర దేశాలతో ఉన్న సంబంధాలు కూడా ఇకపై లాభనష్టాల ఆధారంగా మాత్రమే కొనసాగిస్తామని తేల్చేశారు. ఇది విని ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లు ఒక్క రోజులో ఊగిపోయాయి. డాలర్ బలపడింది. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు కుదేలయ్యాయి. అమెరికాలోని కంపెనీలు గందరగోళానికి లోనయ్యాయి. విదేశాల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీల భవిష్యత్తుపై అనుమానాలు తలెత్తాయి. కానీ ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గలేదు. దేశ ప్రయోజనాల కోసం ఏ మిత్రుణ్ణైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ట్రంప్ నిరూపించుకున్నారు. అంటే అధ్యక్ష పదవిలోకి వచ్చిన రెండో రోజే అమెరికాకు మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చారు. ఇకపై అమెరికానే తనకు తొలి ప్రాధాన్యమని, అమెరికా ఫస్ట్ విధానంతోనే పాలన సాగించబోతున్నారని కుండబద్దలు కొట్టేశారు ట్రంప్. జనవరి 28 ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చి కేవలం 9వ రోజు. అది అమెరికా చరిత్రలో దీన్ని చీకటి రోజుగా చెప్పవచ్చు. వైట్ హౌస్లో ముందుగా పోటోమాక్ నదిపై జరిగిన విమాన ప్రమాద బాధితుల కోసం ఒక్క నిమిషం మౌనం పాటించారు. కానీ ఆ మౌనం ముగిసిన కొన్ని సెకన్లకే ట్రంప్ తన అసలైన అహంకార రూపాన్ని బయటపెట్టారు. విమాన నియంత్రణ కేంద్రాల్లో డైవర్సిటీ ప్రోగ్రామ్స్ కింద నియమించిన ఉద్యోగులే ఈ ట్రాజడీకి కారణమని ఆరోపించారు. ఆధారాలు లేకుండా బాధ్యత మరచి దివ్యాంగులపై నోరు పారేసుకున్నారు. అంతటితో ఆగలేదు. ఫెడరల్ ప్రభుత్వంలోని అన్ని డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేటు కంపెనీలు, యూనివర్సిటీలు ఇలా ఎవరైనా DEI ప్రమాణాలు పాటిస్తే విచారణలు జరిపించాలని స్పష్టం చేశారు. దీంతో మేటా, గోల్డ్మ్యాన్ సాక్స్ లాంటి దిగ్గజ కంపెనీలు కూడా భయంతో తమ డైవర్సిటీ ప్రోగ్రామ్స్ కత్తిరించడం మొదలుపెట్టాయి. ఇది కేవలం నల్ల జాతీయుల అవకాశాలపై దాడి కాదు, ఇది మహిళలపై జరిగిన దాడి కూడా. అన్నింటికంటే ముఖ్యంగా ఇది LGBTQ కమ్యూనిటీపై ట్రంప్ చేసిన ఉగ్ర దాడిగా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ట్రంప్ నిర్ణయాన్ని మైనారిటీ హక్కులపై అణచివేతగా అభివర్ణించారు. 1960లలో పుట్టిన డైవర్సిటీ ఉద్యమం నల్ల జాతీయులకు, మహిళలకు, LGBTQ కమ్యూనిటీలకు సమాన అవకాశాలను కల్పించేందుకు అవసరమైంది. 2020లో జార్జ్ ఫ్లోయిడ్ హత్యతో అమెరికా రగిలిపోయిన తర్వాత కార్పొరేట్ అమెరికా నాటి విలువలకు మరింత ఇంపార్టెన్స్ ఇచ్చింది. కానీ ట్రంప్ మాత్రం ఈ పురోగతిని జీర్ణించుకోలేకపోయారు. జాతి, లింగ ఆధారంగా సమాన హక్కుల కోసం పోరాడిన దశాబ్దాల కృషిని ఒకే ఒక్క నిర్ణయంతో మింగేశారు. ఫిబ్రవరి 21న ట్రంప్ తన పాలనలో మరో కీలక మలుపు తిప్పారు. అధికారంలోకి వచ్చిన 32 రోజుల తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయం అమెరికాలో ఓ పెను చర్చకు దారితీసింది. సర్కారు ఖర్చులను భారీగా కోత పెడతామని ట్రంప్ ప్రకటించారు. ఎంతో కాలంగా పెరుగుతూ వచ్చిన ఫెడరల్ ఖర్చులపై ఓ సర్జరీ అవసరమని స్పష్టం చేశారు. పేదల కోసం పనిచేసే సంక్షేమ ప్రోగ్రాంలు, విద్యారంగానికి ఇచ్చే ఫండ్స్, ఆరోగ్య సేవలకు వెళ్లే మద్దతు అన్నింటిపై కత్తిపెట్టారు. మిలిటరీ సరిహద్దు రక్షణ ఖర్చులకు మాత్రమే అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. దీంతో వాషింగ్టన్లో ప్రభుత్వ ఉద్యోగులు గందరగోళానికి గురయ్యారు. వేలాది మంది తమ ఉద్యోగ భవిష్యత్తుపై ఆందోళన చెందారు.
కొన్ని రంగాల్లో ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి. ఇది సామాన్య ప్రజలకు గట్టి దెబ్బగా మారింది. స్కూళ్లు, హెల్త్ కేర్ సెంటర్లు, పేదలకు సహాయపడే సంస్థలు నిధుల కొరతతో కకావికలమయ్యాయి. ట్రంప్పై విమర్శలు పెరిగిపోయాయి. ప్రజల అవసరాల్ని పక్కన పెట్టి వ్యయాల్ని మాత్రమే చూస్తున్నారంటూ విపక్షాలు మండిపడ్డాయి. అయినా ట్రంప్ మాత్రం తన మార్గంలోనే నడిచారు. మార్చి 18 ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చిన 58వ రోజు అమెరికా గుండె పగిలింది. ఆ రోజు సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అయింది. జైలులో చెరసాలలో బంధించి ఉన్న ఒక యువకుడి ఫోటో అది. ఆ ఫోటో చూసిన ఓ తల్లి గుండె ఆగినంత పని అయింది. అతను నా కొడుకే అంటూ గుండెలు బాదుకున్న ఆ తల్లి వేదనను చూసి ప్రపంచం కన్నీరు పెట్టుకుంది. చిన్న వయసులో అమెరికాకు వచ్చిన ఆ యువకుడు పౌరసత్వపు సమస్యలు ఎదుర్కొన్నాడు. అతడిని అక్రమ వలసదారుడిగా గుర్తించి జైలులో పెట్టారు. ట్రంప్ తీసుకున్న వలస నియంత్రణ చర్యల కారణంగా ఇలాంటి వందలాది కుటుంబాలు ఎంత నరకం అనుభవించాయో చెప్పే ఘటన ఇది. మానవతా విలువలు కూలిపోయిన రోజుగా ప్రతిపక్ష పార్టీ ట్రంప్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మానవ హక్కుల సంస్థలు ట్రంప్ పాలనను గట్టిగా విభేదించాయి. వలస చట్టాలను సడలించాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తాయి. కానీ ట్రంప్ మాత్రం తన దారిలోనే కొనసాగారు. ఇటు ఇండియన్స్ పైన ట్రంప్ ఉక్కుపాదం మోపారు. అక్రమ వలసదారులను ప్రత్యేక ఆర్మీ విమానాల ద్వారా స్వదేశాలకు తిరిగి పంపారు. ఏప్రిల్ 1 అధ్యక్ష పదవిలోకి వచ్చి 72వ రోజు ట్రంప్ పాలనలో ఒక రకమైన గందరగోళం రాజ్యమేలింది. అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. బిలియన్ల డాలర్ల సంపద కళ్ల ముందు కరిగిపోతూ కనిపించింది. అంతటితో ఆగలేదు. ప్రపంచ మార్కెట్లలోనూ దుమారం మొదలైంది. ట్రంప్ ప్రకటించిన ఆర్థిక సంస్కరణల ప్యాకేజీపై ఉన్న అస్పష్టతతో ఇదంతా జరిగింది. భారీ పన్ను రాయితీలు ఇస్తామని, మధ్యతరగతి వర్గానికి ఊరట కల్పిస్తామని ముందుగా చెబుతూ వచ్చిన ట్రంప్ కానీ వాటి అమలు ఎలా జరుగుతుందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో పెట్టుబడిదారుల నమ్మకం సడలింది. మార్కెట్లలో భయం కలిగింది. బిలియన్ల పెట్టుబడులు నిమిషాల వ్యవధిలో మాయమయ్యాయి. ట్రంప్ వెంటనే స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. వృద్ధిని నిలబెట్టడానికి తక్షణమే చకచకా నిర్ణయాలు తీసుకోవాల్సొచ్చింది. ఆ రోజు పరిస్థితి ట్రంప్ కూడా తేలిగ్గా అనిపించలేదు. దేశ ఆర్థిక వ్యవస్థ కళ్ల ముందు కూలిపోతుంటే ఒక నాయకుడిగా ఆయన వేగంగా ఆలోచించాల్సొచ్చింది. దీంతో తక్షణ చర్యలు ప్రారంభమయ్యాయి. పెద్ద పెట్టుబడిదారులకు భరోసా కల్పించేలా సమావేశాలు పిలిపించారు. కొత్త ప్యాకేజీలు తక్కువ సమయంలో రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో హడావుడి నెలకొంది. మీడియా ముందు నిలబడి ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, ఇది తాత్కాలిక ఊగిసలాట మాత్రమేనని ప్రజలకు హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా మార్కెట్లు పూర్తిగా తిరిగి రావడానికి కొన్ని రోజుల సమయం పట్టింది. డే 72 ట్రంప్ పాలనలో తీవ్ర ఒత్తిడిని మిగిల్చిన రోజు. ఆ రోజు ఒక తప్పుడు సంకేతం ఎంత పెద్ద నష్టానికి దారితీస్తుందో అమెరికా ఒక్కసారిగా తెలుసుకుంది. అంతేకాదు, ఆ తర్వాతి రోజే ట్రంప్ వివిధ దేశాలపై టారిఫ్ వార్ ప్రకటించారు. అది కూడా మార్కెట్ల పతనానికి కారణమైంది. ఏప్రిల్ 20 ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చిన 91వ రోజు అమెరికా చరిత్రలో ఓ అసాధారణ ఘటనలకు వేదికైంది. ట్రంప్ పాలనపై విద్యా సంస్థలు, మీడియా, కార్పొరేట్ ప్రపంచం ఒకేసారి తిరుగుబాటు ప్రకటించిన రోజది. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మొదలైన గళం అమెరికా వ్యాప్తంగా మార్మోగింది. విద్యారంగ ప్రముఖులు, ప్రొఫెసర్లు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు స్వేచ్ఛా స్వాతంత్రాలకు ముప్పు తెస్తున్నాయని తిరుగుబాటుకు పూనుకున్నారు. వలస నియంత్రణలపై, అకాడమిక్ స్వేచ్ఛపై ట్రంప్ పాలన దాడి చేస్తోందని పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. అదే సమయంలో మీడియా కూడా ట్రంప్ చర్యలను తీవ్రంగా తప్పుబట్టింది. ప్రధాన న్యూస్ ఛానల్స్, పత్రికలు ట్రంప్ చర్యలను ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని గట్టిగా రిపోర్ట్ చేశాయి. మీడియా స్వేచ్ఛపై ట్రంప్ చేస్తున్న దాడులకు తాము లొంగబోమని ప్రకటించాయి. ట్రంప్పై నాన్ స్టాప్ విమర్శలు, న్యూస్ డిబేట్స్తో అమెరికా మొత్తం రాజకీయ పరంగా మంటలు చెలరేగాయి. దీంతో పాటు కార్పొరేట్ ప్రపంచం కూడా మౌనాన్ని వీడి నేరుగా ఎంట్రీ ఇచ్చింది. టెక్ కంపెనీలు, మల్టీనేషనల్ కార్పొరేషన్లు వలసదారులపై ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలను వ్యతిరేకించాయి. ప్రపంచ వ్యాపార సంబంధాలపై ప్రభావం చూపించే విధంగా ట్రంప్ నిబంధనలు ఉన్నాయంటూ హెచ్చరించాయి. తాము గ్లోబల్ మార్కెట్లో పోటీ చేయాలంటే అమెరికా ఓపెన్ కల్చర్ కొనసాగాలని కార్పొరేట్ మేధావులు స్పష్టం చేశారు. విద్యారంగం, మీడియా, కార్పొరేట్ రంగం ఇలా మూడు వైపుల నుంచి ట్రంప్పై విరుచుకుపడిన రోజుగా ఏప్రిల్ 20 నిలిచిపోయింది. అయినా ట్రంప్ మాత్రం వెనకడుగు వేయలేదు. యూనివర్సిటీలు వామపక్ష భావజాలానికి మద్దతుగా మారాయని,
కౌంటర్ అటాక్కు దిగారు ట్రంప్. పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్కు సపోర్ట్ ఇస్తున్నారని మండిపడ్డారు. ఇలా ట్రంప్ 100 రోజుల పాలనలో ఎన్నో వివాదాలున్నాయి. ప్రజాస్వామ్య దేశాన్ని మైనార్టీ కంట్రీగా మార్చుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే ట్రంప్ పాలన కొంచెం తీపిగా ఉంటే చేదు మాత్రం భారీగా కనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రంప్ 100 రోజుల పాలన అట్టర్ ఫ్లాప్గా చెప్పొచ్చు. ఇంతకీ మీరేమంటారు? ట్రంప్ 100 డేస్ డిజాస్టర్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.